అవన్నీ మనం ఎవరో తెలియకే కదా చేశాం. నేను కూడా నీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. పాపం మనిద్దరి మధ్య అమ్మ ఎంతగా నలిగిపోయిందో, మనకు నిజం చెప్పి మనల్ని కాపాడాలని ఎంతగా మదన పడిందో. అవునక్క, అటు అమ్మని ఇటు నిన్ను ఇద్దరిని బాధ పెట్టాను. నన్ను క్షమించక్క. నువ్వు కూడా నన్ను క్షమించాలి నిత్య. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నేను నిన్ను క్షమించడం ఏంటక్క? ఎన్ని జన్మలెత్తితే నేను నీ రుణం తీర్చుకుంటాను. మనకి మధ్య రుణాలేంటే? మన మధ్య ఉండాల్సింది రుణం కాదు, బంధం. అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నీ రక్తం ఇచ్చి పునర్జన్మనిచ్చావు, నన్ను బతికించావు. ఇది రుణం కాదా అక్క? ఏం యాక్టింగ్ చేస్తుంది చంద్రిక. అది రక్తం ఇస్తే ఇది తను ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది. పాముకి పాలు పోస్తే పెరుగు వెన్న నెయ్యి ఇస్తుందా? విషమే కక్కుతుంది. మరి నేను నీ ప్రాణాలు కాపాడితే నువ్వెక్కడికి పారిపోవాలనుకుంటున్నావు? అలా అడుగు మంగ. బ్యాగ్ తీసుకుని పెద్ద బాటసార్లా ఎక్కడికో బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు నిత్య? గమ్యం తెలీదక్క, కానీ ఏటైనా దూరంగా వెళ్ళిపోవాలనుంది నాకు. ఎందుకు? నాకిక్కడ ఏం మిగిలిందని ఉండాలి? ఇక్కడ నీకేం లేదు బేబీ. ఏముందమ్మా? ఏముంది చెప్పు. ఫలాంది నాది అని చెప్పు. నేను మాత్రమే నీ కూతుర్ని అనుకున్నాను, కానీ నీకింకో కూతురుంది, పెద్ద కూతురు. ఈ ఇల్లు నాది అనుకున్నాను, కానీ నేను నిల్చున్న చోటు కూడా నాది కాదు, అక్కది. ఈ ఆస్తికి నేనే వారసురాల్ని అనుకున్నాను, కానీ ఈ యావదాస్తికి అక్కే యజమానురాలు. కార్లు, కార్డులు ఏవీ లేవు నా దగ్గర. ఈవెన్ 1 రూపీ కూడా. కట్టుబట్టలతో ఉన్నాను. నేనెంతగానో ప్రేమించిన జై నా సొంతం అనుకున్నాను, కానీ తనిప్పుడు అక్క మొగుడు. జై ప్రతిరూపం అక్కలో పెరుగుతోంది. ఆ జీవితం అక్క సొంతం అయిపోయింది. ఈ ప్రపంచంలో నిత్య లేదు, నిత్యకెవరూ లేరు. ఇవన్నీ నేను పోగొట్టుకున్నానన్న బాధతోనో అక్కకి దక్కయ్యన్న కోపంతోనో చెప్పట్లేదు. నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ డిజర్వ్ ఇట్. వాటిని పొందే హక్కు, అర్హత నాకు లేవు. దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో వారికే ఇస్తాడంట. నాకివ్వలేదు, అక్కకిచ్చాడు. మీ ఆనందానికి నేను అడ్డంకి కాకూడదు అనుకున్నాను, అందుకే చనిపోవాలనుకున్నాను. కానీ బ్రతికించారు. కనీసం నన్ను దూరంగా వెళ్ళనివ్వండి. ఎక్కడో చోట ఎలాగోలా బ్రతుకుతాను. ఎలా బ్రతుకుతావే? అమ్మని అక్కని వదిలేసి ఉండగలవా? కష్టమే అక్క. కానీ మీరు సంతోషంగా ఉండాలంటే నేను వెళ్ళక తప్పదు. నువ్వు వెళ్ళిపోతే మేం సంతోషంగా ఉంటామని నీకెవరు చెప్పారు? నా వల్లే కదక్కా ఈ సమస్యలన్నీ. నేనే లేకపోతే ఏ సమస్య ఉండదు కదా. నిన్ను దూరం చేసుకోవడానికేనా బ్రతికించుకున్నది? నీ వల్ల మాకు ఏ సమస్యలు లేవే. నీకున్న సమస్యలేంటో నాకు అర్థమయ్యాయి. అవి తీరిస్తే ఉంటావా? అక్క, నీకేం కావాలో నాకు తెలిసిపోయింది. నీకేం ఇవ్వాలో అవిస్తే ఇక్కడే ఉంటావా? నాకేం వద్దక్క. వద్దని వదులుకోవటానికి
ఇది ఇంకోటో మరోటో కాదు నిత్య. జీవితాన్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. నీ సమస్యతో పాటు నీ సందేహాలు కూడా నాకు అర్థమయ్యాయి. వాటిని నాకు వదిలే. 24 గంటల్లోపు నువ్వు కోల్పోయినవి, కోరుకున్నవి నీకిస్తాను. అక్క, అవును నిత్య, నీ జీవితాన్ని నీకు తిరిగిస్తాను. నువ్వు మునుపటి నిత్యగా బ్రతికేలా చేస్తాను. నీ జీవితానికి అర్థం, పరమార్థం దక్కేలా చేస్తాను. అమ్మపై ఒట్టేసి నీకు మాటిస్తున్నాను నిత్య. నిన్ను మళ్ళీ ఈ ప్రపంచానికి నిత్యలాగా పరిచయం చేస్తాను. అక్క, చంద్రిక, చెల్లి కోరుకున్నదే ఇస్తానంటుంది. కొంపదీసి జైనిస్తుందా ఏంటి? అదేగా ఆ మంగ మాటలకి అర్థం. చెల్లి కోసం తాళి వదులుకోబోతోంది. మాకు కూడా మీలా క్యూట్ బేబీస్ పుట్టాలి. ఏం చేస్తున్నారండి? వచ్చావు బంగారం, చూడు మన కోసం ఏం చేశాను. అదే ఏంటా పని అని. మార్నింగ్ నువ్వు నిద్ర లేవగానే ఈ బేబీస్ ని చూస్తే మనకు కూడా అచ్చం ఇలాంటి పిల్లలే పుడతారు. హ్మ్. ఎవరి పోలికలతోనో పుట్టే పిల్లలు మనకెందుకండి? మరి నాకు మీ పోలికలతో పిల్లలు కావాలండి. అ, పుట్టబోయే పిల్లలు అచ్చం మీలాగే ఉండాలి. కాబట్టి ఇవి వద్దు. ఇప్పుడు పొద్దున్నే లేచి మిమ్మల్ని చూస్తాను. మీ పోలికలతో పిల్లలు పుడతారు. హలో హలో, నా పోలికలు కావాలని నా పోస్టర్ సతికించావేంటి? నేను అడిగింది అబ్బాయిని కాదు, అమ్మాయిని. నీ పోలికలతో నాకు అమ్మాయి కావాలి. అచ్చం నీలా ఉండే అమ్మాయి కావాలి నాకు. నాకు అబ్బాయి కావాలి. నాకు అమ్మాయి కావాలి. నేను అబ్బాయి అంటే మీరు అమ్మాయి అంటారేంటండి? ఆ మగవెదలు మనకెందుకు మంగ? అదే అమ్మాయి అయితే అందంగా ఉండి ఇంటికి దీపాల్లా ఉంటారు. ఏ మీరు అందంగా లేరా? సూర్యదేవర జయసూర్య గారు ఆ సూర్యుల్లో వెలిగిపోవడం లేదా? సూర్యుడు ఎంత వెలిగించినా అది ఎండ డార్లింగ్. అదే జాబిల్లైతే ఆ వెన్నెల చల్లగా ఉంటుంది, అచ్చం నీలాగా. చాలా బాగుంటుంది.
అందుకే నాకు అమ్మాయి కావాలి. మీరెన్నైనా చెప్పండి, నాకు అబ్బాయి అంటేనే ఇష్టం. నాకు అబ్బాయే కావాలి. ఓకే డార్లింగ్, నీకు అబ్బాయి నాకు అమ్మాయి కావాలి. సో ఓపెన్ చేద్దాం. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కవల పిల్లల్ని కనేద్దాం. నీకు ఓకేనా? నిన్ను కన్న తల్లి స్వరూపమ్మ, నిత్యకు నీకు ఆవిడే అమ్మ. మీ ఇద్దరు కవల పిల్లలు. నిన్ను కన్నది దేవకి ఆ అమ్మ అయితే నిన్ను పెంచిన యశోదనమ్మ నేను. నిత్య నేను కవల పిల్లలం. నాకు కవల పిల్లలు పుడతారా? అమ్మలా నేను కూడా ఒకేసారి ఇద్దరికి జన్మనివ్వగలనా? ముందు నిత్యకు జీవితం ఇవ్వగలనా? ఓయ్, ఈ డీల్ నీకు ఓకేనా? మనం ట్విన్స్ ప్రిఫర్ చేద్దాం. ఆ, ఏవండి, ఒక సమస్య ఉంది. దానికి పరిష్కారం చెప్పగలరా? హ, పరిష్కారం చెప్పగలరా? మీ శ్రీవారి గురించి ఏమనుకుంటావు శ్రీమతి? ఆఫీస్లో మహామహులే నా దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకెళ్తూ ఉంటారు. నీ సమస్యని వాళ్ళు ఒకరికొకరు తెలియకుండా బ్రతికారు. విధి చేసిన విచిత్రం ఏంటంటే అనుకోకుండా అక్క చెల్లెళ్ళు శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే బద్ధ శత్రుత్వం. అక్కపై ఆధిపత్యం చలాయించాలని చెల్లెలు పైచేయి సాధించాలని అక్క హోరాహోరీగా పోరాడారు. ఆ యుద్ధంలో అక్క గెలిచింది. చెల్లిని చిత్తుగా ఓడించి చెల్లికి సంబంధించినవన్నీ అక్క తీసేసుకుంది. చెల్లిని ఒక శూన్యంగా నిలబెట్టి తనకి జీవితమే లేకుండా చేసింది. తాను గెలిచానని ఆ అక్క విర్రవీగే లోపే తాను ఓడించింది తోబుట్టువునే అని అక్కకి తెలిసింది. తనపై గెలిచింది తన సొంత అక్కేనని ఆ చెల్లికి తెలిసింది. ఇద్దరిలో పగ ప్రతీకారాలు పోయి ప్రేమానురాగాలు చిగురించాయి. అక్కకు చెల్లి, చెల్లికి అక్క క్షమాపణలు చెప్పుకున్నారు. ఆనందంగా కలిసిపోయారు. అక్క దెన్ హ్యాపీ ఎండింగ్ కదా. ఇందులో ప్రాబ్లం ఏముంది? ఇక్కడే అసలు సమస్య మొదలైంది. సొంత చెల్లిపైనే పగ పెంచుకొని పోరాటం చేస్తున్నానని తెలియక ఆ అక్క చెల్లిని కట్టుబట్టలతో నిలబెట్టింది. తనకంటూ ఏమీ లేకుండా, ఏమీ మిగలకుండా చేసింది. ఇప్పుడు ఆ అక్క చెల్లెళ్ళ ముందు
రెండే దారులున్నాయి. చెల్లి కళ్ళ ముందున్న దారి చనిపోవడం, లేదా దూరంగా వెళ్ళిపోవడం. అక్కకు కనిపిస్తున్న దారి చెల్లి నుంచి లాగేసుకున్న జీవితాన్ని చెల్లికి తిరిగిచ్చేయడం. ఏ దారి మంచిదో ఆలోచించి చెప్పండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఆ చెల్లెలు చనిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం రెండు కరెక్ట్ కాదు. మరి ఏ లైఫ్నైతే చెల్లెల నుంచి అక్క తీసేసుకుందో ఆ లైఫ్ని చెల్లెలకి తిరిగి ఇవ్వడమే కరెక్ట్. అవును, నువ్వేమనుకున్నావు? మీరనుకున్నదే నేను అనుకున్నాను. మరి నన్నెందుకు అడిగావు? మీ అనుమతి తీసుకోవాలి కదా. నా పర్మిషనా? ఆ, అదే మీ సలహా తీసుకోవాలి కదా. మీ మనసులో ఏముందో తెలిస్తే బాగుంటుందని. నా బెస్ట్ సజెషన్, అక్క పెద్ద మనసు చేసుకొని చెల్లెలకి లైఫ్ ఇవ్వడం. అవును, అదే మంచి పని. పైగా ఆ పని వల్ల అక్కకు వచ్చే నష్టం ఏం లేదు కదా. అవును, అక్క తీసుకున్నవేవి అక్కవి కావు, చెల్లివి. తనవి కానివి తన దగ్గర ఉండకూడదు, తిరిగిచ్చేయాలి. మా జే చెప్తూ ఉండేది, ఒరే నీకు ఒక అక్కుంటే బాగుండేదిరా, నేను అమ్మలా చూసుకునేది అని. అక్కంటే అమ్మతో సమానం అంట కదా, అమ్మలా అక్క ఆలోచిస్తుందంట కదా. జేజు చెప్పింది నిజమేనండి. అందుకే ఈ ఆ అక్క అమ్మలా ఆలోచించి చెల్లిని కన్న బిడ్డ అనుకుని తనకు తన జీవితాన్ని ఇవ్వబోతోంది. దట్ వాస్ గుడ్ డెసిషన్. ఆ పని చేసి ఆ అక్క గ్రేట్ అనిపించుకోబోతుంది అనమాట. ఓసే మంగ, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఆక్యుపై చేయాలనుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను మింగేయబోతున్నాను.